పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ వెన్నువిరిచింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారత సైన్యం నిన్న తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద, పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద కూడా భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆ మెరుపు దాడుల్లో 80కి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా నేలమట్టమయ్యాయి. మొత్తంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 ఉగ్రవాద స్థావరాల మీద, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 5 ఉగ్రవాద స్థావరాల మీద, మొత్తంగా 9 ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం నిన్న విరుచుకుపడింది, నిప్పులు కురిపించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడులు చేసింది. అసలు భారత సైన్యం ఎక్కడెక్కడ మెరుపు దాడులు చేసిందనేది ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా ఆపరేషన్ సింధూర్కి గనక ఇప్పుడు పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే మన భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అమ్మదుపదలో ఉన్నటువంటి అస్త్రాల ముందు పాక్ అస్త్రాలు ఏమాత్రం సరిపోతాయి? అసలు యుద్ధం అనివార్యమైతే పాక్ అలాగే భారత బలాబలాలు ఏంటనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ అయితే చేసుకుందాం. అవన్నీ ఉగ్ర కేంద్రాలు, అక్కడ ఉండేదంతా కరుడుగట్టినటువంటి ముష్కర్లు. అవకాశం దొరికినప్పుడల్లా ఆయుధాలతో భారత్పై విరుచుకుపడ్డమే వారి పని. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో వారి పీచమణిగింది. మంగళవారం అర్ధరాత్రి వారిపై భారత సైన్యం నిప్పులు కురిపించి విధ్వంసం సృష్టించింది. సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలతో పాటుగా వారి ఇల్లు కూడా దెబ్బ తినేలాగా భారత సైన్యం వారి మీద విరుచుకుపడింది. మొత్తం 9 ప్రధాన లక్ష్యాలపై మన సైన్యం గురిపెట్టింది. వాటిలో 4 పాకిస్తాన్లో, మిగిలిన 5 పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. ఇందులో 4 జైషే మహమ్మద్కు, మరో 4 లష్కరే తయ్యిబాకు చెందినవి, మరొకటి హిజ్బుల్ ముజాహిద్దీన్కి చెందిన శిబిరం. అలాగే గుర్తించడానికి వీలు లేకుండా ఆరోగ్య కేంద్రాల ముసుగున వీటికి తొడిగిన ఆపరేషన్ సింధూర్తో అసలు స్వరూపం బట్టబలైంది. ముంబై పేలుళ్ల పేరు వినగానే గుర్తుకొచ్చేటువంటి అజ్మల్ కసబ్ శిక్షణ పొందినటువంటి కేంద్రం కూడా వీటిలో ఉంది. ఈ భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాల్లో మెరుపుదాడులు చేసిన నేపథ్యంలో వాటిలో మొదటిది వచ్చేసి సవాయి నాలా. లష్కరే ముష్కర్ల చిరునామాగా ఈ సవాయి నాలా ఉంటుంది. ముజఫరాబాద్ సవాయి నాలా ఇది 2000 సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉంది. దీనికి ముజైఫా బిన్ యెమెన్ అని, అలాగే బైత్ ఉల్ ముజాహిద్దీన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తంగర్ద్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో సవాయ్ లష్కరే క్యాంప్ అయితే ఉంది. ఈ ముఠాకు కీలకమైంది ఇది. లష్కరే కమాండర్ అయినటువంటి అబూ దుజానా దీనికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున లష్కరే కమాండర్లు అలాగే శిక్షకులు ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. ఇక్కడికి తరచూ హఫీజ్ సయీద్ వచ్చి లష్కరేలో చేరిన వారికి ఆహ్వానం పలుకుతూ ఉంటారని సమాచారం అందుతుంది. అలాగే 250 మందికి శిక్షణ ఇచ్చేలాగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఎప్పుడూ 50 నుంచి 100 మంది ఇక్కడ ఉంటూనే ఉంటారు. GPS వాడడం, మ్యాప్ చూడడం, ప్రత్యేకమైనటువంటి ఆయుధాల వాడకం పైన కూడా ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉంటారు. పాక్ నిఘా సంస్థ అయినటువంటి ISI కార్యకలాపాలు కూడా ఇక్కడ చురుగ్గానే ఉంటాయి. వీరికి అవసరమైనటువంటి ఆయుధాలను పాక్ సైన్యం సమకూరుస్తూ ఉంది. 26/11 ఉగ్రదాడుల్లో పాల్గొన్నటువంటి కసబ్ ఇక్కడ శిక్షణ పొందిన వాడే కాబట్టే సవాయి నాలా ఈ ఉగ్రవాద స్థావరం మీద నిన్న భారత్ దాడి చేయడం జరిగింది. నెక్స్ట్ మస్కర్ రషీల్ సహీద్ పర్వత యుద్ధ తంత్రంలో ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉంటారు. కోట్లీలో ఉన్నటువంటి మస్కర్ రషీల్ సహీద్ POKలో హిబ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం ఇది. దాదాపు 200 మందికి ఇక్కడ ఉగ్ర శిక్షణ ఇచ్చేలాగా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం అక్కడ 30 మంది వరకు ఉండవచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. తుపాకుల వినియోగం, శారీరక దృఢత్వం మీద ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉంటారు. దీంతో పాటుగా సరిహద్దులపై దాడుల్లో, అలాగే మాటున పొంచి ఉండి విరుచుకుపడడంలో కూడా ఇక్కడ మెలకువలు అయితే నేర్పిస్తూ ఉంటారు. ఉగ్ర విద్యార్థులను కొండల్లోకి తీసుకువెళ్ళి పర్వత యుద్ధ తంత్రాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఆయుధాలు, పేలుడు సామాగ్రి, అలాగే ప్రచార సామాగ్రి ఇక్కడ నిల్వ చేస్తూ ఉంటారు.
హిజ్బుల్ చీఫ్ అయినటువంటి సయ్యద్ సలాహుద్దీన్ దీనికి అధిపతి. కొత్త ఉగ్రవాదులకు అతడు ఇక్కడే స్వాగతం పలుకుతాడు, శిక్షణ కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉంటాడంటూ మనకి సమాచారం ఉంటుంది. ఇది రెండవది. మూడవది వచ్చేసి బహావల్పూర్ జైషే మహమ్మద్ స్థావరం. ఈ స్థావరం మీద కూడా నిన్న భారత సైన్యం విరుచుకుపడింది. బహవల్పూర్లో ఉన్నటువంటి మర్కజ్ సుభాన్ జైషే మహమ్మద్కు దీన్ని ఆపరేషనల్ హెడ్ క్వార్టర్ గా అభివర్ణిస్తారు. పుల్వామా దాడి సహా భారత్పై చాలా కుట్రలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి. జైషే చీఫ్ మసూద్ అజార్ సన్నిహితులు ఈ కేంద్రం నుంచే ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం, ప్రణాళికలు రూపొందించడం వంటివి చేస్తూ ఉంటారు. దీన్ని మసూద్ ఇంటిగా కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషేలో నెంబర్ 2గా ఉన్నటువంటి ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్ అతను, అలాగే మౌలానా అమర్లా కుటుంబ సభ్యులు దీనిలోనే ఉంటూ ఉన్నారు. 600 మంది ఉగ్రవాదుల ఇల్లు ఈ ప్రాంగణంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అది మూడవ స్థానం. నెక్స్ట్ 4వది మురూద్కే లష్కరే క్యాంప్ కార్యాలయం. ఇది ఇక్కడ కూడా దాదాపు నిన్న భారత సైన్యం అయితే మెరుపు దాడితో విరుచుకుపడింది. 26/11 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒకడైనటువంటి అజ్మల్ కసబ్కు ఇక్కడ శిక్షణ ఇచ్చారు. ఈ దాడి కుట్రదారులు డేవిడ్ కోల్మన్ హెడ్లీ, అలాగే తహవూర్ రానా ఈ కేంద్రాన్ని సందర్శించారు. లష్కరే సిద్ధాంతకర్తలైనటువంటి అమీర్ హజ్మా, అబ్దుల్ రెహమాన్ అబ్ది, అలాగే జాఫర్ ఇక్బాల్ ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటూ ఉన్నారు. లష్కరే చీఫ్ అయినటువంటి హఫీజ్ నయీద్, అలాగే జాకీర్ రహమీల్ వీళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది 4వ స్థావరం. ఐదో స్థావరం వచ్చేసి సయ్యద్ నా బిలాల్, ఇది 5వ స్థావరం. ముజఫరాబాద్లో ఉన్నటువంటి సయ్యద్ నా బిలాల్ కూడా ఉగ్రస్థావరమే. పిఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. దీనికి అధిపతిగా ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీ అతను వ్యవహరిస్తూ ఉన్నారు. భారత్ నుంచి పారిపోయిన అతను ఆసిక్ నెంగురు, అలాగే జైషే కమాండర్ అయినటువంటి అబ్దుల్ జిహాదీలు కూడా ఈ క్యాంపును వాడుకుంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చే వారికి పాక్ ఎన్ఎస్జీ కమాండోలు శిక్షణ ఇస్తూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు దీన్ని రవాణా క్యాంపుగా వాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడు 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉంటారనే సమాచారం ఉంటుంది. నెక్స్ట్ కోట్లీ. ఈ కోట్లీలో జైషే మహమ్మద్ స్థావరం మీద కూడా నిన్న భారత్ మెరుపుదాడులు చేసింది. అలాగే బర్నాలా 7వది వచ్చేసి బర్నాలలో కూడా నిన్న భారత సైన్యం విరుచుకుపడింది. నెక్స్ట్ మెహమూనా జోయా 8వది. దీని మీద కూడా నిన్న భారత సైన్యం విరుచుకుపడింది. అలాగే సర్జల్ ఇక్కడ కూడా విరుచుకుపడడం జరిగింది. ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య సైనిక బలాబలాలు కనుక మనం చూసుకున్నట్లయితే భారత రక్షణ వ్యవస్థలో బడ్జెట్ వచ్చేసి 6,80,000 కోట్లు. అదే పాకిస్తాన్లో ఈ రక్షణ వ్యవస్థలో బడ్జెట్ వచ్చేసి అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు మాత్రమే. సైనిక శక్తి ర్యాంక్ వచ్చేసి భారత్ ఇది 4వది అయితే పాకిస్తాన్ 12వది. మొత్తం సిబ్బంది భారత్లో ఉన్న వాళ్ళు అయితే 14,50,000 మంది సైనికులు ఉంటే పాకిస్తాన్ దగ్గర 6,50,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. అలాగే భారత్లో ఉన్నటువంటి రిజర్వ్ ఫోర్స్ చూసుకున్నట్లయితే 11,50,000 మంది రిజర్వ్ ఫోర్స్ ఉంటే పాకిస్తాన్లో 5,50,000 మంది రిజర్వ్ ఫోర్స్ మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ సైన్యం విషయంలో యుద్ధ ట్యాంకుల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 4,201 యుద్ధ ట్యాంకులు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 2,624 యుద్ధ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ సాయుధ శకటాల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 1.48 లక్షల సాయుధ శకటాలు ఉంటే అదే పాకిస్తాన్ దగ్గర మాత్రం 17,516 సాయుధ శకటాలు మాత్రమే ఉన్నాయి. స్వయం చాలిత శతఘ్నుల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 100 ఉంటే అదే పాకిస్తాన్ దగ్గర చూసుకున్నట్లయితే స్వయం చాలిత శతఘ్నులు వచ్చేసి 662 ఉన్నాయి. అంటే భారత్ కంటే 5 రెట్లు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ టోస్ట్ శతఘ్నులు చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 3,975 ఉంటే పాకిస్తాన్ దగ్గర 2,229 మాత్రమే ఉన్నాయి. సంచార రాకెట్ ప్రాజెక్టర్లు చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 264 ఉంటే పాకిస్తాన్ దగ్గర 600 ఉన్నాయి. అంటే భారత్తో పోస్తే పాకిస్తాన్ దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నాయి. వైమానిక దళం విషయంలో చూసుకున్నట్లయితే మొత్తం విమానాలు మనం చూసుకున్నట్లయితే 2,229 భారత్ దగ్గర ఉంటే కేవలం పాకిస్తాన్ దగ్గర 1,399 మాత్రమే ఉన్నాయి.
అలాగే ఫైటర్ జెట్లు కనుక చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 513 ఫైటర్ జెట్లు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 328 ఫైటర్ జెట్లు మాత్రమే ఉన్నాయి. రవాణా విమానాల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 270 ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 64 రవాణా విమానాలు మాత్రమే ఉన్నాయి. పోరాట హెలికాప్టర్ల విషయానికి వస్తే భారత్ దగ్గర 80 పోరాట హెలికాప్టర్లు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 57 పోరాట హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. ఇంధన ట్యాంకర్ల విమానాలు చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 6 ఉంటే పాకిస్తాన్ దగ్గర 4 ఉన్నాయి. నెక్స్ట్ నౌకాదళం విషయంలో కనుక చూసుకున్నట్లయితే భారత్ దగ్గర మొత్తం యుద్ధ నౌకలు 298 ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 121 యుద్ధ నౌకలు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ విమాన వాహక నౌకలు చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 2 ఉంటే పాక్ దగ్గర అసలు లేవు. జలాంతర్గాముల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 18 ఉంటే పాక్ దగ్గర కేవలం 8 మాత్రమే ఉన్నాయి. డిస్ట్రాయర్ల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 13 ఉంటే పాక్ దగ్గర 0 అసలు ఏం లేవు. ఫ్రిగ్రేట్లు, ఈ ఫ్రిగ్రేట్ల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర 14 ఉంటే పాక్ దగ్గర కేవలం 9 మాత్రమే ఉన్నాయి. అణువార్ హెడ్లు భారత్ దగ్గర 180 ఉంటే అదే పాకిస్తాన్ దగ్గర చూసుకున్నట్లయితే 170 మాత్రమే ఉన్నాయి. సో నిజంగా ఆపరేషన్ సింధూర్కి పాకిస్తాన్ కనుక ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అమ్ముదలో ఉన్నటువంటి అస్త్రాల ముందు పాక్ తుస్సు మనకు తప్పదు. నిజంగా యుద్ధం అనివార్యం అయితే భారత్ పాక్ వెన్నెముక విరిచేస్తుంది అనడంలో ఇటువంటి అతిశయోక్తి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.